అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. విద్యార్థులారా, మీరందరూ కూడా డిఎస్సి కోసం ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారు. సో డిఎస్సిలో జీకే మళ్ళీ కరెంట్ అఫైర్స్ ఉంటుంది అనే విషయం మీకు తెలుసు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మీకు జీకేకి సంబంధించిన అంశాలను తెలియజేస్తాను. దీన్ని మనం 3 కోణాల్లో అధ్యయనం చేద్దాం. ఏంటంటే డిఎస్సిలో జీకేకి సంబంధించినటువంటి అంశాలు ఎందుకు చదవాలి, రెండోది అసలు ఏం చదవాలి జీకేకి సంబంధించి, అలాగే మూడోది ఎలా చదవాలి అనేటువంటిది. సో మొదట మనం ఏ పని చేయాలన్నా కూడా మొదట మనకు ఎదురయ్యేది ఏంటంటే ఎందుకు చదవాలి, జీకేకి సంబంధించిన అంశాలు ఎందుకు చదవాలి అంటే దీనికి కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఉన్నవి. అవి నేను చెబుతాను. చెప్పిన తర్వాత ఎందుకు చదవాలి జీకే అనేటువంటిది కూడా మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకు చదవాలి అనేది మనం చూసుకుంటే ఇందులో 4 కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది టాప్ పొజిషన్. జీకే మీద మీరు కనుక దృష్టి పెట్టి మొదటి నుంచి కూడా ఒక పద్ధతి ప్రకారం కనుక చదువుతూ ఉంటే మిమ్మల్ని టాప్ పొజిషన్లో ఉంచుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 2025లో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ఎగ్జామ్ ఫలితాల్లో చాలామందికి 80లో 85లో 89లో 90 వరకు వెళ్ళిపోయారు. ఈవెన్ మా స్టూడెంట్స్ 80+ అబవ్ చాలామందికి వచ్చినాయి, 85+ అబవ్ కూడా వచ్చాయి. మీకు అందరికీ తెలుసు కూడా. ఇంత టాప్ పొజిషన్ ఎందుకు వచ్చిందంటే వాళ్ళకి ప్రధానమైనటువంటిది వాళ్ళు జీకేని చదివారు కాబట్టి, మొదటి నుంచి కూడా జీకే మీద ఒక పద్ధతి ప్రకారం వెళ్ళారు కాబట్టి వాళ్ళనేది టాప్ పొజిషన్లో ఉంచింది. సో మీరు కనుక టాప్ పొజిషన్లో ఉండాలంటే ఖచ్చితంగా మనం జీకే చదవాలి. సో ఏదో బార్డర్లో వద్దాం, లేదంటే రిజర్వేషన్లో వద్దాం, ఇలాంటి రోజులు కాదు కదా అప్పుడు. సో అన్ని వర్గాల నుంచి కూడా విపరీతమైనటువంటి పోటీ ఉన్నది, పైగా పోస్టులు కూడా తక్కువ ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో మనల్ని టాప్ పొజిషన్లో ఉంచేది ఏంటంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్. సో జీకేని మనం మొదటి నుంచి పట్టుకుంటే ఖచ్చితంగా అది మిమ్మల్ని టాప్ పొజిషన్లో ఉంచుతుంది. ఎప్పుడైతే మనం టాప్ పొజిషన్కి వచ్చామో ఇంకా ఎటువంటి లెక్కలో ఎటువంటి క్యాలిక్యులేషన్లో తో పని లేకుండానే మనం ఆ ఉద్యోగం అనేటువంటిది పొందుతాం. సో రేపు జరగబోయేటువంటి డిఎస్సి ఎగ్జామ్స్లో మీరు కనుక టాప్లో ఉండాలి, ఎటువంటి ఇబ్బంది లేకుండా నా ర్యాంక్ టాప్లో ఉండాలి, 1 2 3 4 5లో ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు జీకే మీద ఫోకస్ వేయాలి. అది మొట్టమొదటి కారణం ఎందుకు చదవాలంటే. రెండోది డిసైడ్ ఫ్యాక్టర్. ఎందుకని మాట అంటున్నానంటే జీకే అనేటువంటిది ఇప్పుడున్నటువంటి పోటీ రీత్యా డిసైడ్ ఫ్యాక్టర్ అయింది. ఒకప్పుడు అంటే మా చిన్నతనంలో కంటెంట్ బాగా చదువుకుంటే చాలు డిఎస్సి వస్తుంది అనేవారు. అది కంటెంట్ డిసైడ్ ఫ్యాక్టర్ అన్నటువంటిది. తర్వాత రోజుల్లో మెథడాలజీ మీద కనుక మనం పట్టు సాధించుకుంటే సరిపోతుంది అనేవారు. అది అప్పుడు డిసైడ్ ఫ్యాక్టర్. సో తర్వాత ఏమైంది, కంటెంట్ అందరూ చదవగలుగుతున్నారు, మెథడాలజీ కూడా బాగా నేర్చుకోగలుగుతున్నారు. ఇలాగా సైకాలజీ కానీ విద్యా దృక్పథాలు కానీ అంటే ఈ యొక్క ఏదైతే క్లియర్గా ఉంటుందో మనకి సబ్జెక్ట్స్లో మదర్ సబ్జెక్ట్ అనుకోండి వాటిలో అవన్నీ కూడా పట్టు సాధించగలుగుతున్నారు అందరూ కూడా. గ్యాప్ రావటం వల్ల కావచ్చు, కాన్సన్ట్రేషన్ వల్ల కావచ్చు, లేదా ఆన్లైన్ వేదికల ద్వారా కావచ్చు, ఆఫ్లైన్ కోచింగ్ల ద్వారా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ అందరూ కూడా వాటి మీద కాస్త గ్రిప్ సంపాదించుకోగలిగారు. సో అందరూ కూడా చేయగలుగుతున్నప్పుడు మరి డిసైడ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది మనకి, ఖచ్చితంగా అది జీకే కరెంట్ అఫైర్సే మనకి డిసైడ్ ఫ్యాక్టర్ అవుతుంటుంది. అందుకని మనం జీకేని కనుక మనం పద్ధతి ప్రకారం కనుక చదివినట్లయితే రేపు నేను పోస్ట్లో ఉంచడానికి అది డిసైడ్ చేస్తుంది అనమాట. ఎస్ యు ఆర్ సెలెక్టెడ్ అని డిసైడ్ చేస్తుంది. కారణం ఏంటంటే మిగతా వాళ్ళు ఇవన్నీ చేయగలుగుతారు, జీకే ఒక జీకే తప్ప, అంటే కంటెంట్ కావచ్చు, మెథడ్ కావచ్చు, సైకాలజీ కావచ్చు, విద్యా దృక్పథం అందరూ చేయగలుగుతారు. కానీ తేడా ఎక్కడ వస్తుందో మనకి, జీకేలో కనుక మంచి స్కోర్ మనం తెచ్చుకోగలిగితే వాళ్ళకంటే ముందు మనం ఉండగలుగుతాం. అది మనల్ని డిసైడ్ చేస్తుంది విద్యార్థులారా. ఇక తర్వాత క్రాస్ ద బార్డర్స్. మీరు జాగ్రత్తగా కనుక గమనించుకున్నట్లయితే డిఎస్సిలో మనకి పాయింట్లోనూ లేదా 1 మార్కులోనో 2 మార్కులోనో 3 మార్కుల లోపల మిస్ అవుతుంటే బార్డర్ వరకు వచ్చి అక్కడ ఆగిపోతూ ఉంటాం. ఇటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే మనం జీకేని కనుక మొదటి నుంచి పట్టుకుంటే అది బార్డర్ని క్రాస్ చేస్తుంది అనమాట. ఒక పాయింట్లోనో 1 మార్కులోనో లేదా ఒక బిట్ మనం కరెక్ట్గా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా బార్డర్ దాటి మనం అవతలకి వెళ్ళిపోగలుగుతాం. అది ఏ బార్డర్ అయినా కావచ్చు, రిజర్వేషన్ బార్డర్ కావచ్చు, లేకపోతే ఇంకో బార్డర్ కావచ్చు, లేదా కట్ ఆఫ్ బార్డర్కి మనం క్రాస్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ బార్డర్ని క్రాస్ చేయాలంటే ఖచ్చితంగా మనం జీకేని చదవాలి. అది చాలా చాలా కీలకం. ఇప్పుడు చాలామంది బార్డర్లో ఆగిపోయిన వాళ్ళు కనుక మనం కనుక లిస్ట్ కనుక తీసుకుని పరిశీలిస్తే పాపం వాళ్ళకి జీకేలో తక్కువ మార్కులు రావటం కూడా ఒక కారణంగా నాకు కనపడింది.
సో అంటే కంటెంట్లోనూ వాటిలోనూ తక్కువ మార్కులు ఉన్నాయి. బార్డర్ వరకు వచ్చారంటే మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఉండొచ్చు, అక్కడ కూడా తక్కువ ఉండొచ్చు. అలాగే జీకేలో కూడా తక్కువ ఉన్నాయి. అదే జీకేలో కనుక ఒక్క మార్కు తెచ్చుకుని ఉంటే ఈరోజు అతను ఏదో ఒక స్కూల్లో పని చేసుకుంటూ ఒక అకాడమిక్ ఇయర్ కంప్లీట్ చేసుకునే స్థితిలో ఉండేవాడు. కానీ ఇది లేదు కదా. అందుకని ఇవన్నీ అందరి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తర్వాత జరిగేటువంటి డిఎస్సి అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇటు తెలంగాణ రాష్ట్రంలో కానీ ప్రిపరేషన్ చేసేటోళ్ళకి ఉపయోగపడే విధంగానే మొదటి నుంచి కూడా మీకు నేను గైడ్లైన్స్ ఇస్తున్నాను విద్యార్థులను. ఇక తర్వాత కీలకమైనటువంటిది కవర్ ద సబ్జెక్ట్ డిఫాల్ట్స్. ప్రతి ఒక్కరికి కూడా ఎంత మనం తోపనుకున్నా కూడా సబ్జెక్ట్లో మనకి కంప్లీట్ 100% అనేటువంటిది ఉండదు. మన సబ్జెక్టులో మదర్ సబ్జెక్ట్స్లో మనకి స్కూల్ అసిస్టెంట్ సోషల్ తీసుకున్నా, స్కూల్ అసిస్టెంట్ మిగతా సబ్జెక్టులు తీసుకున్నా, ఎస్జిటీలు తీసుకుని ఏది తీసుకోండి, మీ సబ్జెక్ట్లో మీకు 100% స్ట్రైక్ రేట్ అనేటువంటిది ఉండదు. ఎంత వాడికైనా సరే ఎక్కడో చోట దెబ్బ పడిపోతుంటుంది. కంటెంట్ 40 మార్కులకి 40 రావు, కంటెంట్ 50 మార్కులకి 50 రావు, 100కి రావు. 10 మార్కులు పోవచ్చు, లేదా 10 బిట్లు పోవచ్చు, 5 బిట్లు పోవచ్చు. తెలిసింది కూడా తప్పు చేసే పరిస్థితి వస్తూ ఉంటుంది. అలాగే మెథడాలజీలో కూడా మనకి ఇబ్బంది అనేటువంటిది ఎదురవుతూ ఉంటుంది. ఇవన్నిటిని కూడా మనం అంటే ఈ సబ్జెక్ట్లో ఉన్నటువంటి లోపాలను, సబ్జెక్ట్లో వచ్చినటువంటి ఇబ్బందులను, మదర్ సబ్జెక్ట్లో వచ్చినటువంటి మన యొక్క డిఫాల్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మరి కవర్ చేసేది ఎవరు? అక్కడ 2 మార్కులు తగ్గినాయి, 2 బిట్లు పోయినాయి. మెథడాలజీలో ఒక బిట్టు పోయింది, కంటెంట్లో ఒక బిట్టు, తెలిసిన బిట్టు తప్పు చేసాం. సైకాలజీలో కూడా ఎన్నోసార్లు అనుకున్న బిట్టే కానీ మళ్ళీ డిఎస్ ఎగ్జామ్లో తప్పు పెట్టాం. విద్యా దృక్పథాల్లో కూడా అలాగే పోయింది. అంటే మన కంటెంట్లో, మన మెథడాలజీలో, మన యొక్క సైకాలజీలో, విద్యా దృక్పథాల్లో ఇది ఏదైతే ఉన్నదో వీటిల్లో వచ్చినటువంటి ఇబ్బందుల్ని, వీటిలో మనం కోల్పోయినటువంటి మార్కుల్ని మరి ఎక్కడి నుంచి తెచ్చుకోగలుగుతాం? ఏది మనకి ఇవ్వగలుగుతుంది అంటే అది జీకే. ఆ జీకేనే మనకి ఇవ్వగలుగుతుంది. ఒక 2-3 మార్కులు మనం ఇక్కడ తెచ్చుకోగలిగితే అక్కడ వచ్చినటువంటి లోటుని, అక్కడ వచ్చినటువంటి 2-3 మార్కుల లోటుని ఇక్కడ మనం ఫుల్ఫిల్ చేయగలుగుతాం. అందుకని విద్యార్థులారా ఖచ్చితంగా జీకేను మాత్రం మొదటి నుంచి కూడా మీరు పట్టుకోవటం అనేటువంటిది చాలా అవసరం. అందుకే నేను ఈ మే నెల 9వ తారీఖు నుంచి ఈ జీకేకి సంబంధించి సుదీర్ఘమైనటువంటి ప్రణాళికను అమలు చేయటం అనేటువంటిది జరుగుతుంది. అది కూడా మీకు చెబుతాను. ఓకే, ఒకటి అంశమైంది కదా, ఎందుకు చదవాలి సార్ మేము జీకే అంటే ఈ కారణాల రీత్యా మీరు చదవాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత కీలకమైనటువంటిది ఏం చదవాలి. సో డిఎస్సికి సంబంధించి ఏం చదవాలి అనేది నేను క్లారిటీ ఇస్తాను ఇక్కడ. గత డిఎస్సి అంటే 98 నుంచి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి డిఎస్సి వరకు 2025 డిఎస్సి వరకు జరిగినటువంటి అన్ని రకాల డిఎస్సి ఎగ్జామినేషన్ పేపర్ని క్రోడీకరించుకుని మీకు అర్థమయ్యే విధంగా, మీరు చదివే విధంగా ఏ యాంగిల్ నుంచి జీకేలో బిట్స్ అనేటువంటిది అడుగుతున్నాడు, ఎంతవరకు అడుగుతున్నాడు, మనం దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మంచి స్కోరు సంపాదించుకోవచ్చు అనేటువంటిది ఇప్పుడు మీకు తెలియజేస్తాను. మీలో చాలామందికి తెలుసు అనుకుంటాను, గతంలో కూడా డిఎస్సికి సంబంధించి అప్పుడు కూడా జీకే టాపిక్స్ ఈ యాంగిల్ నుంచి ఎక్కువగా అడుగుతున్నాడు, ఈ టాపిక్స్ నుంచి అడుగుతున్నాడని గతంలో కూడా టాపిక్ చెప్పడం జరిగింది. ఆ టాపిక్స్ చదివి అలాగే మేము పెట్టినటువంటి పరీక్షలు రాసిన వాళ్ళకి 7 మార్కులు, 6 మార్కులు, 8 మార్కులు, 8.5 మార్కులు కూడా తెచ్చుకున్నటువంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు. అంటే ఇక్కడ చదవటం వేరు, ఆ చదివే కోణాన్ని తెలుసుకుని, చదవలసిన అంశాలను తెలుసుకుని చదవటం వేరు. ఎందుకంటే జీకే అనేటువంటిది సముద్రం, సప్త సముద్రం, అది అంతకంటే పెద్ద విశ్వం అని చెప్పొచ్చు. ఏ మూల నుంచి అడుగుతాడు అనేటువంటిది మనం గెస్ చేయలేం. బట్ పేపర్ యొక్క పరిస్థితులు గమనించిన తర్వాత, దాన్ని అనలైజ్ చేసిన తర్వాత ఓకే ఇక్కడి నుంచి బిట్స్ అనేటువంటి వస్తున్నాయి కాబట్టి ఈ టాపిక్స్ కనుక కవర్ చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి 4 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ మనం చక్కగా చేసే విధంగా అవకాశం ఉంటుంది అనేటువంటి దృక్కోణంలో ఆలోచించుకుని మీకు కొన్ని టాపిక్స్ అనేటువంటి నేను ఇప్పుడు చెబుతాను, జాగ్రత్తగా చూసుకోండి. అంటే 36 టాపిక్స్ ఉంటాయి మనకి జీకేకి సంబంధించి. ఏం చదవాలి అనేది కనుక చూసుకున్నట్లయితే చూడండి, ఒక్కొక్క టాపిక్. మొదట మనకి విశ్వం మరియు అంతరిక్ష అంశాలు అనే దాని మీద మీరు ఆ టాపిక్ చూసుకోవాలి. అంటే ఇక్కడ జాగ్రఫీ అంశాలు అన్నమాట. అలాగే తర్వాత ఐక్యరాజ్య సమితి దాని అనుబంధ సంస్థలు, అలాగే అవార్డులు, ముఖ్యమైనటువంటి తేదీలు, వివిధ దేశాలు, రాజధానులు మరియు కరెన్సీ, అలాగే క్రీడలు మరియు వేదికలు, అలాగే వ్యక్తులు మరియు బిరుదులు, అధ్యయన శాస్త్రాలు, వస్తువులు, వాటిని కనుగొన్నవారు. ఇక తర్వాత రాష్ట్రాల సమాచారం, జాతి పితామహులు, అలాగే జాతీయ చిహ్నాలు మరియు దేశాలు, పార్లమెంటులు, జాతీయ పార్కులు, అలాగే బయోస్పియర్, రిజర్వ్ టైగర్, రిజర్వ్ ర్యాంపర్ సైట్స్, అలాగే భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు,
భారత గవర్నర్ జనరల్ మరియు వైస్రాయ్కి సంబంధించిన అంశాలు. అలాగే యునెస్కోతో గుర్తించబడినటువంటి భారతీయ ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, అంటే అటు వరల్డ్ చూసుకోవాలి, ఇటు ఇండియా కూడా మనం చూసుకోవాలి. అలాగే భారతదేశ ప్రపంచ ప్రథములు, ఎత్తైనవి, పెద్దవి, చిన్నవి, అంటే ఇవి తెలుసు కదా మీకు, మొదటిది, చివరిది, పెద్దది, చిన్నది, ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవాలి. అలాగే చిన్నవి ప్రదేశాలు, భౌగోళిక మారుపేర్లు, సమాధులు, పాత పేర్లు, అంటే కొత్త పేర్లు, పాత పేర్లు, వివిధ సమాధుల మీద కూడా ప్రశ్నలు అడుగుతున్నాడు, అది కూడా మీరు చూసుకుంటూ ఉండాలి. అలాగే ఇక విటమిన్లు మరియు వివిధ రకాల వ్యాధులు, అలాగే వివిధ పరిశోధన కేంద్రాలు, నదులు పక్కన ఉన్నటువంటి నగరాలు, రవాణా వ్యవస్థ, కమిటీలు మరియు కమిషన్లు, వ్యక్తులు మరియు వారి యొక్క నినాదాలు, పుస్తకాలు, వాటి రచయితలు, అలాగే సాంప్రదాయ నృత్యాలు, నృత్య కళాకారులు, వాయిద్య పరికరాలు, భారత రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు, ప్రధానులు, ఉప ప్రధానులు, అలాగే విభిన్న విప్లవాలు మరియు వివిధ రకాల ఫోబియోలు, అబ్రివేషన్లు. ఇక తర్వాత జ్ఞానేంద్రియాలు, గిరిజన జాతులు, మహిళలు, మహిళా సాధికారత, భాషలు, గ్రహాలు, తపాలా శాఖ, దేశాలు, సరిహద్దులు, మతాలు, భారతదేశం ప్రపంచంలో ప్రథములు. వీటి మీద జీకే సంబంధిత ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి. గతంలో వచ్చాయి, భవిష్యత్తులో కూడా దీని చుట్టూనే తిరిగేటువంటి ఛాన్స్ ఉన్నది. ఇప్పుడు ఏం చదవాలో తెలియకుండా మనం చదవటం కంటే ఏం చదవాలో తెలుసుకుని చదవటం మూలంగా మన మీద మనకి క్లారిటీ ఉంటుంది. దాంతోపాటుగా జీకేని చదవాలనేటువంటి ఒక కాన్ఫిడెంట్ అనేటువంటిది మనకు వస్తుంది. ఎప్పుడైతే మనం కాన్ఫిడెంట్గా ఉన్నామో ఎగ్జామ్ హాల్లో జీకేని కూడా కంటెంట్ లెవెల్లో, మెథడాలజీ లెవెల్లో స్కోర్ చేసేటువంటి అవకాశం పుష్కలంగా ఉంటుంది విద్యార్థులారా. సో మనం ఎందుకు చదవాలి తెలుసుకున్నాం, ఏం చదవాలో తెలుసుకున్నాం. ఇక తర్వాత ఎలా చదవాలి జీకేకి సంబంధించి అది కూడా మీకు చెబుతాను. జీకేకి సంబంధించి మనం ఎలా చదవాలి అనేది కనుక మనం చూసుకుంటే మొదట మీరు చేయవలసింది టేక్ 2 బుక్స్. ఏమైనా సరే 2 పుస్తకాలు మీరు తీసుకోవాలి జీకేకి సంబంధించి. మనకి మార్కెట్లో చాలా మంచి బుక్స్ ఉన్నాయి జీకేకి సంబంధించి. ఇప్పుడు హైటెక్ విజయ రహస్యం కానీ, జీబీకే పబ్లికేషన్లో పుస్తకం కానీ, లేదా ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్లో పుస్తకం కానీ, శ్రీయను పబ్లికేషన్లో వచ్చినటువంటి పుస్తకం కానీ, ఏకలవ్య పబ్లికేషన్లో వచ్చినటువంటి ఆ పుస్తకం కానీ, వినూత్న పబ్లికేషన్లో వచ్చినటువంటి పుస్తకాలు కానీ, ఇలాగా జీకేకి సంబంధించి మనకి మంచి బుక్స్ ఉన్నాయి. ఆర్సి రెడ్డి సిరీస్లో ఉన్నటువంటి పుస్తకాలు కానీ చాలా ఉన్నాయి మనకి. అయితే మీరు ఏం చేయాలంటే 2 పుస్తకాలు తీసుకోవాలి. ఏవైనా సరే 2 తీసుకోవాలి. సో ఫస్ట్ చాయిస్ మీరు హైటెక్ విజయ రహస్యం తీసుకున్నారు, దానికి అనుబంధంగా మరొక బుక్ తీసుకోవాలి. ఇట్లాగా 2 పుస్తకాలతో మీరు కుస్తీ పడాలి. గుర్తుపెట్టుకోండి, ఒక బుక్ చదువుతాం సార్, ఒక బుక్కే ఎక్కువ కదా, 2 పుస్తకాలు మాకు బర్డెన్ అవుతాయి కదా అనుకోవచ్చు, కానీ కాదు. ఎందుకంటే 2 పుస్తకాలు అంటే 2 రచయితల యొక్క మేధస్సు అక్కడ, లేదా ఒక 4 రచయితల యొక్క మేధస్సు. ఒక పుస్తకంలో 2-3 రచయితలు కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. అంటే మీరు ఆ 2 పుస్తకాలు చదవటం వల్ల ఆ 4 మేధస్సు మీకు వస్తుంది విద్యార్థులారు. అలాగే ఒక వ్యక్తి ఒక రచయిత మిస్ అయినటువంటి అంశాలు మరొక పుస్తకంలో ఇవ్వచ్చు, లేదా ఒక పుస్తకంలో సరిగా క్లారిటీగా లేనటువంటి కొన్ని విషయాలు ఇంకొక పుస్తకంలో క్లారిటీగా ఇవ్వవచ్చు. సో ఇలాంటివన్నీ కూడా అంటే ఒక పుస్తకంలో లోపాన్ని కవర్ చేయడానికి మనకు ఒక పుస్తకం అనేది ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం మనం 2 పుస్తకాలు చదవటం మూలంగా బర్డెన్ కూడా కాదు. కారణం ఏంటంటే ఒక టాపిక్ చదువుతారు, అదే టాపిక్ మళ్ళీ చదువుతారు, అంటే 2 రకాలుగా మీకు అక్కడ రివిజన్ అవుతుంది, 2-3 రకాల మేధస్సు అనేటువంటిది మీకు వస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా 2 పుస్తకాలు మీరు తీసుకోండి, ఈ నెలలోనే తీసుకోండి విద్యార్థులు. అలాగే ఇక తర్వాత టాపిక్ వైజ్ స్టడీ. ఏంటి టాపిక్ వైజ్ స్టడీ అంటే మీకు చెప్పాను కదా, ఏం చదవాలి జీకేకి సంబంధించి. ఒక టాపిక్ వైజ్ కనుక మీరు చదువుకున్నట్లయితే, నేను ఒక 36 టాపిక్లు ఇచ్చాను కదా, 36 టాపిక్ల వైజ్ కనుక మీరు టాపిక్ తీసుకోవడం, ఆ టాపిక్ని మీరు సెలెక్ట్ చేసుకోవడం, చదువుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఐక్యరాజ్య సమితి దాని యొక్క అనుబంధ సంస్థలు అనేటువంటి టాపిక్ ఉన్నది. ఈ టాపిక్ని మనం సెలెక్ట్ చేసుకుని మొదట ఒక పుస్తకంలో చదువుతారు. అది జీబీకే పబ్లికేషన్లో కావచ్చు, ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్లో కావచ్చు, హైటెక్ విజయ రహస్యంలో కావచ్చు. సో అన్ని జీకే పుస్తకాల్లోనూ ఐక్యరాజ్య సమితి దాని అనుబంధ సంస్థలు ఉంటాయి. అసలు అది లేకుండా జీకే బుక్ ఉండదేమో కూడా. తీసుకుంటారు, ఆ టాపిక్ సెలెక్ట్ చేసుకుంటారు, మొదట ఒక పుస్తకంలో చదువుతారు, తర్వాత మరొక పుస్తకంలో చదువుతారు. అంటే ఇలా చదవటం మూలంగా ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అంశాలు 2 పుస్తకాలు మనం రిఫర్ చేయడం వల్ల దాని మీద పిక్చర్ క్లారిటీ వస్తుంది అన్నమాట. క్లియర్ కట్, మొత్తం 360 డిగ్రీలు కోణం అంటాం కదా, అలా మొత్తం కవర్ అవుతుంది.
విద్యార్థులారా. అలాగే మరొక ఇప్పుడు కరెన్సీ తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్, అదో టాపిక్ సెలెక్ట్ చేసుకున్నారు మీరు చదవాలని. ముందు ఒక పుస్తకంలో చదువుతారు కరెన్సీకి సంబంధించి, తర్వాత మళ్ళీ ఒక రోజు తర్వాత 2 రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక బుక్లో చదువుతారు. అదే కరెంట్ అంశాలు కదా, పెద్ద మార్పు ఏమి ఉండదు కదా. ఇంచుమించుగా 90% అవే అంశాలు మరో పుస్తకంలో ఉంటాయి, ఓ 10% కొత్తగా యాడ్ అవుతాయి, లేదా కొంచెం సింప్లిఫైగా కోడ్స్ ఇచ్చేవచ్చు ఇంకో పుస్తకంలో. అంటే ఇట్లాగా 2 పుస్తకాలు కవర్ చేయడం మూలంగా అదే టాపిక్ మీకు అద్భుతంగా మీకు అవగాహన వస్తుంది. రేపు పొద్దున ఎవరైనా అడిగినా కూడా ఈజీగా చెప్పగలుగుతాం మనం. కరెన్సీ ఏంటి, పలానా దేశ కరెన్సీ ఏంటి అంటే చక్కని మీరు చెప్పగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ మీరు చదివే విధానం అట్లా ఉంటుంది కాబట్టి చేయగలుగుతారు. దీన్నే మనం సింపుల్గా టాపిక్ వైజ్ స్టడీ అంటే ఇది జీకేకి సంబంధించి అద్భుతంగా పనిచేసేటువంటి మెథడ్. ఇక తర్వాత గివ్ 1 అవర్, ఇది మీకు కీలకం. జీకేకి సంబంధించి మే నెల నుంచి కూడా మీరు రోజుకు 1 గంట పెట్టుకోండి. ఎర్లీ మార్నింగ్ పెట్టుకుంటారా, లేదా మిట్ట మధ్యాహ్నం పెట్టుకుంటారా, లేదా సాయంత్రం పెట్టుకుంటారా, ఇంకా జీకే టైం అని పెట్టుకోండి. అంతే 24 గంటల్లో 1 గంట జీకే కేటాయించేయండి. ఇంకా కేటాయించేసి ఆ సమయంలో జీకేని చదవండి. ఏం చదవాలి క్లియర్గా చెప్పాను కదా, అవే చదువుతారు. ఏ పుస్తకాలు చదవాలి నేను చెప్పినట్లు లేదా ఒక 2 పుస్తకాలు తీసుకుంటారు. ఎలా చదవాలి ఈ టాపిక్ వైజ్ చదువుతూ ఉంటారు. తీసుకొని చక్కగా మీరు ఒక 1 అవర్ పెట్టుకోండి, లేదా 2 అవర్స్ పెట్టుకోండి, మీ ఇష్టం. సో నేనైతే 1 అవర్ సరిపోతున్నాను, ఎందుకంటే మనకి ఇంకా టైం ఉంది కాబట్టి. ఈ రోజు నుంచి ఈ వీడియో చూస్తున్న రోజు నుంచి కూడా మీరు మొదలెట్టేయాలి. ఇక జీకే అవర్ పెట్టుకుని మీరు దాన్ని స్టడీ చేసుకుంటూ పోతూ ఉండాలి. ఇక తర్వాత రీడ్ అండ్ సే, ఇది చాలా కీలకం విద్యార్థులారా. రీడ్ అండ్ సే అంటే చదవండి, తిరిగి చెప్పండి. చెప్పడం అంటే ఎవరికి అప్పచెప్పమని కాదు నా ఉద్దేశం. ఇక్కడ మనం ఏదైనా సరే చదివింది పక్కోడికి చెప్పడం ద్వారా కానీ, లేదా మనకి చెప్పుకోవడం ద్వారా దాని మీద గ్రిప్ అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు కంటెంట్ అయినా, మెథడాలజీ అయినా, ఇంకోటైనా ఓకే, అది మన సబ్జెక్ట్, మదర్ సబ్జెక్ట్ కాబట్టి మనం దాన్ని నేర్చుకుంటూ ఉంటాం కాబట్టి మనకు వస్తుంది. మరి జీకే అట్లా కాదు కదా, ఇది అదర్ సబ్జెక్ట్. ఇది చాలా ప్రేమగా, చాలా ముద్దుగా బంగారు తల్లిలాగా దాన్ని చూసుకోవాలి. అలా చూసుకుని జాగ్రత్తగా చదవాలి. చదివిన తర్వాత దానిని మనం మననం చేసుకోవాలి, తిరిగి అవతలకి చెప్పాలి. ఎలాగ మీరు గ్రూప్ స్టడీ చేస్తూ ఉండొచ్చు, లేదా ఫోన్ కాల్స్లో ఫ్రెండ్స్ అందుబాటులో ఉండొచ్చు, లేదు ఎవరో లేడనుకుంటే నీకు నువ్వే బాస్, నీకు నువ్వే చెప్పుకో. ఐక్యరాజ్య సమితి అంట, అది ఎలాగ స్టార్ట్ అయ్యిందంట, అదేదో అంతర్జాతీయ సమస్యను పరిష్కరిస్తుందట, అది ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తుందంట, అది 2వ ప్రపంచ యుద్ధం తర్వాత స్టార్ట్ అయిందంట, ఆ డేట్ అయితే గుర్తులేదు, అక్టోబర్ నెల అనుకుంటాను అది స్టార్ట్ చేశారు. దీంట్లో కొన్ని అనుబంధ సంస్థలు ఉన్నాయి, ముఖ్యంగా యునెస్కో కానీ, యూనిసెఫ్ కానీ ఇలాంటి కొన్ని అనుబంధ సంస్థలు ఉన్నాయి. ప్రధాన అంగాలు చాలా ఒక 5 ఉన్నాయి. ఇలాగా దాని మీద మాట్లాడు, మీ ఫ్రెండ్స్కి చెప్పు, లేకపోతే నీకు చెప్పలేదు ఫోన్ చేసి అవతలోడు చెప్పు, రే నేను ఈరోజు నీకు కరెన్సీ గురించి చెప్తాను, రేపు నాకు నువ్వు దేశ రాజధానుల గురించి చెప్పు. ఇలాగా మీరు ఒకరికొకరు చెప్పుకోవటం మూలంగా, ఫోన్లో సోదుగోవులు మానేసి ఇలాంటి సబ్జెక్ట్ విషయాలు చెప్పుకోవటం మూలంగా ఏమవుతుందంటే మీకు అవతలోడు చెప్పడం మూలంగా మనకు మెమొరీ పెరుగుతుంది. అలాగే అవతలోడు నువ్వు వినటం ద్వారా కూడా నీకు బాగా వస్తూ ఉంటుంది. అంటే ఇలా 2 రకాలుగా కూడా మీకు ఉపయోగపడుతుంది. సో మీరు ఇక్కడ చదవండి, తిరిగి చెప్పండి. ఒకటి మీకు సెల్ఫ్గా మనం చెప్పుకోవడం, లేదు ఇతరులకు చెప్పుకోవడం. ఇప్పుడు మనకు ఫోన్ అందుబాటులో ఉంటుంది కాబట్టి 24 గంటలు అవసరమైతే వీడియో కాల్ చేసి ఇలాంటి డిస్కషన్ మీరు పెట్టుకోండి విద్యార్థులు. ఇదిలా కనుక చేసినట్లయితే జీకే మీకు మంచిగా స్కోర్ వస్తుంది. ఇవన్నీ కూడా మీరు చేయగలుగుతారు. ఇది జీకే ఎలా చదవాలి ఏమిటి అనే దాని మీద నేను ఇచ్చినటువంటి వివరణ. ఇక మే 9వ తారీఖు నుంచి మా యొక్క ప్రణాళిక ఎలా వెళుతుందో కూడా మీకు చెబుతారు. అది కూడా ఒకసారి వినండి, ఫాలోఅప్ చేసుకోండి. మేమైతే మే నెల నుంచి డిసెంబర్ నెల వరకు కూడా ఈ యొక్క 36 టాపిక్స్ని నెలకు ఒక 4, కొన్నిసార్లు 5 టాపిక్స్ కవర్ అయ్యే విధంగా ఇవ్వటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మే 9వ తారీఖున విశ్వం మరియు అంతరిక్ష అంశాల మీద ఒక ఎగ్జామ్ పెడతాం మేము. ఆ ఎగ్జామ్కి మీరు ఆ యొక్క అంశాలు చదువుకుని పరీక్ష రాస్తారు. ఎలా చదవాలి ఏంటనేది, ఏ పుస్తకాలు చదువుకోవాలనేది చెప్పున్నాను కాబట్టి మీరు అది చదువుతారు. అలాగే మే 17వ తారీఖున ఐక్యరాజ్య సమితి దాని యొక్క అనుబంధ సంస్థల మీద ఎగ్జామ్ ఉంటుంది. మే 24న అవార్డులు అనే టాపిక్ మీద పరీక్ష ఉంటుంది. మే 31న ముఖ్యమైనటువంటి తేదీలు, అంటే మే నెలలో 4 పరీక్షలు అనమాట. సింపుల్ కదా, 4 పరీక్షలు కాబట్టి రోజుకు 1 గంట సమయం మీరు కేటాయించినా కూడా మీరు అద్భుతమైనటువంటి స్కోర్ అందులో చేయగలుగుతారు. సో ఇది నిత్యం జరిగేటువంటి వ్యవహారం. ఇది విద్యార్థులారా, జీకే చదవటం అనేటువంటిది నిత్యం చేయాలి. ఎందుకు చేయాలి అని చెప్పాను మొదట్లోనే, మీకు గుర్తుపెట్టుకోండి. అలాగే జూన్ నెలలో కూడా 1, 2, 3, 4 ఎగ్జామ్స్ ఇచ్చుకోను. ఫర్ ఎగ్జాంపుల్ జూన్ 7వ తారీఖున వివిధ దేశాలు, రాజధానులు మరియు కరెన్సీ.
జూన్ 14న క్రీడల మీద, జూన్ 21న క్రీడలు మరియు వేదికల మీద, జూన్ 28న వ్యక్తులు మరియు బిరుదుల మీద. ఒక్కొక్క టాపిక్ ఒక 1 వీక్ గ్యాప్లో ఒక ఎగ్జామ్ అనేటువంటి పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు హాయిగా చదువుకోవచ్చు. బర్త్డే ఏముంటుంది, ఇక జూలై 5న 1, 2, 3, 4 మళ్ళీ జూలై నెలలో 4 ఎగ్జామ్స్ ఇచ్చాం. జూలై 5, జూలై 12, జూలై 19, జూలై 26లో ఉన్నటువంటి టాపిక్స్ చూసుకుంటే మనకి వస్తువులు, వాటిని కనుగొన్నవారు, అలాగే జూలై 5న అధ్యయన శాస్త్రాలు, జూలై 19న రాష్ట్రాల సమాచారం, జూలై 26న జాతిపితలు పితామహులు అనేటువంటిది ఇచ్చాం. అలాగే ఆగస్ట్ నెలలో 1, 2, 3, 4, 5 వచ్చినాయి ఇక్కడ. అంటే కొంచెం నెల దూరం ఉంది కాబట్టి 5 ఎగ్జామ్స్ ఇవ్వడం జరిగింది. జాతీయ పార్కులు ఆగస్టు 9న, ఆగస్టు 16న బయోస్పియర్ రిజర్వ్ టైగర్ రిజర్వ్ ర్యాంపర్ సైట్స్, ఆగస్టు 23న భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు, ఆగస్టు 30న భారత గవర్నర్ జనరల్స్ వైస్రాయ్లు. అలాగే సెప్టెంబర్ నెలలో కూడా మనకు మేబీ 5 ఇచ్చి ఉంటారు. ఇక్కడ కూడా సెప్టెంబర్ నెలలో 4 ఎగ్జామ్స్. సెప్టెంబర్ 6న యునెస్కోచే గుర్తించబడినటువంటి భారత మరియు ప్రపంచ ప్రదేశాలు. అలాగే సెప్టెంబర్ 13న భారతదేశ ప్రపంచ ప్రథములు, ఎత్తైనవి, పెద్దవి, చిన్నవి, మొదటివి అలాంటివి. సెప్టెంబర్ 27న విటమిన్లు మరియు వివిధ రకాల వ్యాధులు. ఇక అక్టోబర్ నెలకు వచ్చే సమయానికి అక్టోబర్ 3, అక్టోబర్ 10, అక్టోబర్ 17, అక్టోబర్ 24, అక్టోబర్ 31 ఇక్కడ కూడా 5 ఎగ్జామ్స్ ఉన్నాయి. టాపిక్స్ వరుసగా చూసుకుంటే వివిధ పరిశోధనా కేంద్రాలు, నదులు, పక్కన ఉన్నటువంటి నగరాలు, రవాణా వ్యవస్థ, అలాగే కమిటీలు మరియు కమిషన్లు, వ్యక్తులు మరియు వాటి యొక్క నినాదాలు, అలాగే వారి యొక్క నినాదాలు, అక్టోబర్ 30న పుస్తకాలు, వాటి రచయితలు. వీటి మీద కూడా బిట్స్ వస్తున్నాయి డిఎస్సిస్లో, అది చూసుకోండి. ఇక అలాగే నవంబర్ నెలలో మనకి ఉన్నటువంటి ఎగ్జామ్స్, నవంబర్ 4న సాంప్రదాయ నృత్యాలు, నృత్య కళాకారులు, వాయిద్య పరికరాలు. అలాగే నవంబర్ 8న భారత రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు, ప్రధానులు మరియు ఉప ప్రధానులు. నవంబర్ 15న విభిన్న విప్లవాలు మరియు ఫోబియోలు. అంటే ఇట్లాగా మనం కొన్ని ఎగ్జామ్స్ అనేటువంటి పెట్టుకోండి. ఇక తర్వాత చూద్దాం. నవంబర్ 22న అబ్రివేషన్లు, నవంబర్ 29న జ్ఞానేంద్రియాలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక డిసెంబర్ నెల చూసుకుంటే 1, 2, 3, 4, 5 ఎగ్జామ్స్ అనేటువంటివి ప్లాన్ చేసాం. ఇక డిసెంబర్లో 4న గిరిజన జాతులు, డిసెంబర్ 8న మహిళలు, మహిళా సాధికారత, ఇది చాలా కీలకం. అలాగే డిసెంబర్ 13న భాషలు, గ్రహాలు, తపాలా శాఖ, డిసెంబర్ 22న దేశాలు, సరిహద్దులు, మతాలు, డిసెంబర్ 28న భారతదేశం ప్రపంచంలో ప్రథములు. అంటే ఇలా 36 టాపిక్స్ని మొత్తం డిసెంబర్ నెల వరకు కూడా దాన్ని విభజించుకుని చేయటం అనేటువంటిది జరిగింది విద్యార్థులారా. ఇక్కడ ఈ జీకేకి సంబంధించి ఎలా చదువుకోవాలి, ఎందుకు చదువుకోవాలి, ఏం చదవాలి అనే దాని మీద ఈ వీడియో రూపంలో మీకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో మే నెల నుంచి కూడా జరిగేటువంటి ఇవి అందరికీ ఉపయోగపడతాయి జీకే ఎగ్జామ్స్ అనేటువంటివి. ఒకవేళ రాయాలనుకుంటే ఈ దిగువన కనిపించేటువంటి నెంబర్లకు కాల్ చేయండి. ఇక మీలో ఎవరైనా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కనుక ప్రిపరేషన్ చేస్తూ ఉన్నట్లయితే ఈ మేము ఎగ్జామ్స్ అనేటువంటివి నిర్వహిస్తున్నాం. జనవరి నెల నుంచి కూడా ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే మే నెలకు సంబంధించి జీకే ఎగ్జామ్స్ని ఇవ్వడం జరిగింది. మే నెల ఎగ్జామ్స్ కంటెంట్కి సంబంధించి ఇతర ఎగ్జామ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మా యొక్క ఎగ్జామ్స్ని రాస్తూ మాతో వచ్చే జనవరి వరకు కూడా జర్నీ చేయాలనుకునేవారు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ దిగువన కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేయండి. మా యొక్క ఎగ్జామ్స్ని, మా యొక్క విధానాలని ఎలా మీరు ఫాలోఅప్ చేసుకోవాలి, ఎలా వాటిని పర్చేజ్ చేసుకోవాలనే విషయాలు మేము మీకు తెలియజేస్తాం. ఇక ఈ డిఎస్సి ఉంటుంది అనేటువంటి విషయాలు మీరు గుర్తించుకొని, పోస్టులు తక్కువ ఉంటాయి బట్ ఉంటుంది కాబట్టి మీ యొక్క ప్రయత్నం అయితే మీరు చేస్తూ ఉండండి విద్యార్థులారా. వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీరు ఎక్కడ చదువుతారు, ఎలా చదువుకుంటారు అనేది మీ యొక్క వ్యక్తిగత అభిప్రాయం. బట్ చదువుతూనే ఉండండి. ఏదో ఒక రోజు అదే మిమ్మల్ని వెలుగులోకి తీసుకొస్తుంది విద్యార్థులారా. సో అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. జై హింద్.